రూపా, నన్ను అడ్డంగా బుక్ చేసావుగా. ఈ రోజే ఆ మహాతల్లి నిన్ను నన్ను గాలి కొదిలేసిపోయింది. ఈ ఇంటి పరువుని బజారుకిడ్చిపోయింది. నన్ను ప్రాణాలతో ఉన్న శవాన్ని చేసిపోయింది. ఇలాంటి రోజుని సెలబ్రేట్ చేయాలని నీకెలా అనిపించింది? అసలు ఎవరు చేయమన్నారు ఇదంతా? నాకు నచ్చని పనులు చేసి నా మనసులో ఉన్న నీ స్థానాన్ని పోగొట్టుకున్నావు. ఇంకొకసారి ఇలాంటి రిపీట్ అయితే నిన్ను కూతురు అని కూడా చూడదు. జాగ్రత్త. జన్మంతా దాచేస్తా నీతో నా కొంతకాలాన్ని, గాలి ధూళి నీ పరిమళమే, రోజు జరిగే నీ పరిచయమే. రే దీపక్, ఇప్పుడు కోమలికి తిక్క కుదిరింది. వద్దు వద్దు అన్నా ఎగేసుకుంటూ పోయింది. మీ మావయ్య ఒప్పుకోడన్న విషయం మనకి ముందే తెలుసు కదా దీపక్. ఈ దెబ్బకి దేనికి కూడా తెలిసొచ్చుంటుంది. అవును మమ్మీ, ఈ ఫంక్షన్ జరిగుంటే అత్తయ్య హ్యాపీగా ఉండేది. రాజు రూపలు ఏదో ఒకటి చేసి మావయ్య విరూపాక్షల బంధం బలపడ్డానికి ప్రయత్నించేవాళ్ళు. దేవుడి దయ వల్ల అలాంటిదేమీ జరగలేదు. అసలు మనం ఇలా ప్లాన్ చేయకుండా ఉంటే కనీసం అమ్మ కాసేపు బాధపడి సైలెంట్గా ఉండేది. లేదంటే అమ్మవారి గుడికి వెళ్ళేది. అంతా నేనే పాడు చేశాను. మీరేం కంగారు పడకండి అమ్మగారు. ఈ పెళ్లి రోజు మీకోసం నేను జరిపిస్తాను. ఎలా రాజు? నాన్న అంత కోపంగా ఉన్నారు కదా, ఇప్పుడు మనం వెళ్ళి అడిగితే నాన్న ఒప్పుకుంటారా? నేను ఒప్పించి తీసుకొస్తాను అమ్మగారు. మీరు ఇక్కడే ఉండి అమ్మగారిని బాధపడొద్దని చెప్పండి. బాబా, రాజుని తిట్టకుండా, రాజు మీద కోప్పడకుండా నాన్నని ఒప్పించు బాబా.